టార్గెట్ ఫిక్స్, రూట్ మ్యాప్ క్లియర్. ఇక తగ్గేదేలే అంటున్నారు గులాబీ లీడర్లు. పార్టీ ఫిర్యాదుదారులే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి వెళ్లిన ఎమ్మెల్యేలే టార్గెట్గా స్కెచ్ గీస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంచెను పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఆయన బాటలోనే మరికొందరు గులాబీ లీడర్లు రెడీ అవుతున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలే టార్గెట్గా వ్యూహరచన చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. 7 ఎమ్మెల్యేల ఫిర్యాదుపై రెట్టి పిటిషన్ వేసింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, గూడ మహిపాల్ రెడ్డి, కాళే యాదయ్య, సంజీవ్ కుమార్, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీలపై రెట్టి పిటిషన్ దాఖలైంది. అలాగే 3 ఎమ్మెల్యేలపై స్పెషల్ లీవ్ పిటిషన్ పడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తల్లెం వెంకట్రావు, కడియం శ్రీహర్పై స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. తక్షణమే ఫిర్యాదుదారులపై చర్యలు తీసుకోవాలని కోరింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్లో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? 7 ఎమ్మెల్యేల ఫిర్యాదు పైన రెట్టి పిటిషన్ వేసిన పరిస్థితి. సైదులు. చక్రి, ఇక్కడ తెలంగాణ భవన్లో ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారో వాళ్ళంతా కూడా అంటే కొంతమంది అంటే మొత్తం మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల సమయంలో 39 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు. సో వెళ్ళిన వారు కూడా అందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పైనే విమర్శలు చేస్తుండటంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూసాం మనము ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిపైన ఖచ్చితంగా 7 ఎమ్మెల్యేలపైన రిట్ పిటిషన్, అదేవిధంగా మిగిలిన 3 ఎమ్మెల్యేలపైన ఎస్ఎల్పి పిటిషన్ కూడా దాఖలు చేశారు. వచ్చే వారం కూడా విచారణకు వస్తుందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా శాసనసభ స్పీకర్ కూడా ఆదేశాలు రాబోతున్నాయి, వారిపైన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇదే చర్చ తెలంగాణ భవన్లో కొనసాగుతూ ఉంది. సో ఏదేమైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా వాళ్ళు స్పీకర్కి ఫిర్యాదు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే మొదటిసారి ఇక్కడ ఖైరతాబాద్ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మొదటిగా పార్టీ మారడం జరిగింది. తర్వాత భద్రాచలం నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావు పార్టీ మారారు. సో వీరిపైన ఖచ్చితంగా మొదటిసారిగా స్పీకర్కి ఫిర్యాదు చేశారు. ఆ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అన్నారు. కానీ ఇది కొంత నిర్లక్ష్యం, స్పీకర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి రిట్ పిటిషన్, ఎస్ఎల్పి పిటిషన్ కూడా దాఖలు చేయడంతో ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇక చూడాలి మరి వీళ్ళు ఖచ్చితంగా ఒకవైపు రానున్న రోజులలో వీరిపై వేటు పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూనే ఖచ్చితంగా ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన హామీలపైన ఒకవైపు ఖచ్చితంగా ప్రజల్లో ఉండి ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఖచ్చితంగా ఈ నెల కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ ఖచ్చితంగా ఒక భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. ఈ బహిరంగ సభకు ఖచ్చితంగా కేసీఆర్ కూడా హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. రేపు రైతు దీక్ష పేరుతో కూడా షాబాద్లో ఒక కేటీఆర్ ఆధ్వర్యంలో పెద్ద రైతు దీక్ష సభ కూడా ఉన్నది. ఈ సభకు పెద్ద ఎత్తున రైతులందరినీ కూడా గ్యాదర్ చేస్తున్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పడితే కూడా ఖచ్చితంగా నిలదీయాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారిపై అనర్హత వేటు పడేంత వరకు కూడా మేము నిరంతరం పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మా పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్ళి అంటే అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడమే కాకుండా తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని విమర్శలు చేస్తున్నారు. అలా విమర్శలు చేసిన వారిలో చూసాం మనం ఈ మధ్య కాలంలో కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో చూసాం మనము. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారు, దాడి కూడా చేసుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకరిపై ఒకరు అంటే నాపైన దాడి చేశారంటే నాపైన దాడి చేశారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో దీనిపైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా కేసు కూడా నమోదైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో ఈ విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యే 90% వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎక్కడికక్కడి నిలదీయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగానే కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలోనే పాడి కౌశిక్ రెడ్డి పార్టీ మారిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని నిలదీశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మిగిలిన ఎమ్మెల్యే అందరినీ కూడా ఖచ్చితంగా ఆయా జిల్లా సమీక్ష సమావేశాల్లో కానీ లేకపోతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా పార్టీ మారాల్సిన ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా ఖచ్చితంగా నిలదీయాలి.
మా పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి ఎందుకు వెళ్ళారని చెప్పేసి కూడా ఖచ్చితంగా పట్టుబట్టాలని నిలదీయాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. దీనికి ఇప్పటికే కేసీఆర్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి నాయకులకి అందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కూడా చూసాం మనము. ఇప్పుడు ఈ ఫార్ములా ఈరేస్ కేసుకు సంబంధించి ఏసీబీ విచారణకు హాజరైనటువంటి కేటీఆర్ నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ మంత్రులందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు. అప్పుడు కేసీఆర్ ఒక దిశానిర్దేశం కూడా వాళ్ళకి చేసినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా రానున్న రోజులు మనయే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. ప్రజల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కావడం లేదు. రైతు బంధు అని చెప్పి పేరు మార్చి రైతు భరోసా అన్నారు. రైతు భరోసా సంబంధించినంత వరకు కూడా అసలు ఎంతవరకు ఇస్తారో అనేది కూడా ఒక స్పష్టత ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు, అందరికీ రుణమాఫీ చేస్తున్నారు. ఇంకా చాలామంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇటు ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ ఓవరాల్గా అందరూ చూస్తే కాంగ్రెస్ పార్టీ పైన ఒక 1 ఇయర్లోనే బాగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో రానున్న రోజులు మనవే కాబట్టి ఖచ్చితంగా ఉన్నవారిని కాపాడుకుందాం, ఉన్నవారికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసి భరోసా కల్పించడం కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇక ఖచ్చితంగా ఉన్నటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో వారి అనర్హత వేటు పడే విధంగా ఖచ్చితంగా మనం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇక మిగిలినది 4 సంవత్సరాలే కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళపై అనర్హత వేటు పడేంత వరకు కూడా ఇటు స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొస్తాం. శాసనసభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇక చూడాలి మరి. ఇక సుప్రీంకోర్టులో ఈరోజు 7 పైన రిట్ పిటిషన్, మిగిలిన 3 పైన ఎస్ఎల్పీ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి వారంలోనే విచారణకు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనకి కొంత ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. సో ఒకవేళ సుప్రీంకోర్టులో కాక బీఆర్ఎస్ పార్టీకి నిరాశ ఎదురైతే ఇక ఖచ్చితంగా స్పీకర్ పైన, శాసనసభ స్పీకర్ పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.